పేరు మార్చుకున్న సమంత. సో మరి సోషల్ మీడియాలో ఇదేంటి ఇలా ఎన్నిసార్లు మార్చుకోవడం ఏమిటి అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు ఆవిడ ఏ పేరు మార్చుకుంది అంటే ఏ హీరోయిన్ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా, హీరో గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా, తన పక్కన ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా సమంత గురించి మాత్రం పక్కా మాట్లాడతారు. అది చిన్న విషయమా పెద్ద విషయమా కాంట్రవర్సీ అది ఇదేనికి సంబంధం లేదు. తను తిన్నది, తను పడుకుంది, తను అటు పోయింది, బయటికి పోయింది, ఇంటికి వచ్చింది, ఇలాంటి విషయాల్ని కూడా ఏదో పెద్దగా తను ఏదో తప్పు చేసినట్టు ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే తను నాగ చైతన్య గారితో విడాకులు తీసుకుందో ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇంకా ఎక్కువైపోయాయి. సో మొన్న రాజ్ గారిని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు కూడా అన్నారు, అసలు ఒక కాపురాన్ని ఏ విధంగా కూల్చేయాలనిపించింది, ఆ పెళ్లి చేసుకొని అనవసరంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశావు, ఈ విధంగా చేశారు. సో ఇంకా అవి ఆ రూమర్స్ కాస్త ట్రోలింగ్స్ కాస్త కొంచెం తగ్గుతున్నాయి, తగ్గుముఖం పడుతున్నాయి అనుకునే లోపే ఇప్పుడు మరొకసారి సమంత పేరు మార్చుకుంది అనే విధంగా అంటున్నారు. నిజంగా తను మార్చుకుందా వీళ్ళకు తెలియదు, ఎక్కడైనా చూసారంటే అది కూడా లేదు. అలాంటప్పుడు ఇంకా వీళ్ళే క్రియేట్ చేసుకొని ఊహించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో మరి నాగ చైతన్య గారిని పెళ్లి చేసుకున్నప్పుడు సమంత అక్కినేని అని చెప్పేసి వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నారు. ఓకే, ఖచ్చితంగా ఒక ఇంటికి కోడలు అయినప్పుడు ఎవరికైనా కూడా అది కామన్ అన్నమాట. మరి ఇప్పుడు రాజ్ నిడిమోర్ గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సమంత నిడిమోర్ అని మార్చుకున్నారు అని చెప్పేసి వీళ్ళు అనుకోవడమే. మరి ఇప్పుడు సమంత గారు మన ఇంటి బంగారం అనే ఒక సినిమాతో వస్తున్నారు. ఆ సినిమా టైటిల్ కార్డు చూస్తే తప్ప మనకు తెలియదు అనే విధంగా దాన్ని కూడా వీళ్ళే అనేసుకుంటున్నారు. ఒకవేళ నిజంగా మరి తను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ భర్త సైడ్ పేరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అక్కడ సమంత నిడిమోర్ అని ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాన్ని ఇంత పెద్దగా చేసి రెండోసారి పేరు మార్చుకుంది ఆ విధంగా ఈ విధంగా రకరకాల అనడంలో కూడా ఏమాత్రం అసలు ఇది అంటే జనాలకి ఏమి పని లేదా అనే దానికి మరొకసారి ఇది ఉదాహరణ అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇలాంటివి మానేసి ముఖ్యంగా సమంత గారి గురించి మాట్లాడడం మానేస్తే చాలా బెటర్గా ఉంటుందిరా బాబు అని చెప్పేసి కొంతమంది కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.